అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ తొలి ఏకాదశి రోజు స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించేటువంటి నైవేద్యం. చూశారు కదండి, జొన్న పేలాలతోటి నైవేద్యం తయారు చేసి తప్పకుండా తొలి ఏకాదశి రోజు స్వామివారికి సమర్పిస్తారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. మామూలుగా సరుకులు తీసుకుంటాం కదా, ఆ షాప్లో కూడా ఉంటాయి. జొన్నల్ని చక్కగా శుభ్రం చేసి 1 కప్పు జొన్నలు తీసుకోవాలి. తప్పకుండా తొలి ఏకాదశి రోజు వీటితోనే చేయాలా అనుకునే వాళ్ళ కోసం, అవునండి, తప్పకుండా తొలి ఏకాదశి రోజు జొన్నలతో పేలాలు తయారు చేసి నైవేద్యంగా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. ముందుగా అయితే ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో 1 లీటర్ దాకా వాటర్ పోసి అవి మరిగేలోపు ఇలా ఒక చిన్న టబ్బులో నెట్టు ముంచి పెట్టుకోవాలి. ఒక క్లాత్ కూడా వేసుకోవాలండి, శుభ్రమైన క్లాత్ ఉపయోగించాలి. ఇలా వాటర్ తెల్లేటప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు జొన్నలను ఇందులో వేయాలి. వేసిన వెంటనే ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చక్కగా గరిటతో ఇలా అంటే పైన కొన్ని తేలుతాయండి, వాటిల్ని తీసేస్తే సరిపోతాయి. అవి ఎట్లాగో ఇవి రావండి, పేలాలు అవ్వవు. అందువలన గరిట సహాయంతో వీటిల్ని తీసి పక్కన పడేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీళ్ళల్లోనే ఉంచకూడదండి. వెంటనే ముందు మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఈ నెట్ ఉంది కదండి, ఆ క్లాత్ మీద ఈ జొన్నలు అనేవి పోసుకోవాలి. ఆ వేడి నీళ్ళల్లోనే ఉంచితే జొన్న అనేది గింజ మెత్తబడిపోతుంది. అందువలన వెంటనే చక్కగా ఇలా క్లాత్లోకి వేసుకున్న తర్వాత వీటిల్ని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. మనము పండగ రోజు ఉదయంతో చేసుకోవాలి అనుకుంటే నైట్ టైము ఇది చేసి పెట్టుకుంటే ఉదయాన్నే పేలాలు చేసి నైవేద్యం తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకోసం అంటే వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి 2-3 గంటలు అంటే జొన్నల్లో నుంచి తడి లేకుండా ఉండేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 2.5 గంట ఆరబెట్టాను. చూడండి, చక్కగా ఈ జొన్నలు అనేవి ఆరిపోయినాయి. వీటిల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా ఇలా తయారు చేసుకున్నటువంటి జొన్నలతో పేలాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక మందపాటి మూకుడు తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నేనైతే ఇక్కడ తండోలం అంటారు కదండి, ఇనప మూకుడు కాదు, తండోలం. చాలా మందంగా ఉంటుంది. అది బాగా హీట్ అయిన తరువాతనే ఈ జొన్నలు అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి. ఒకటి పేలాలు అయిన తర్వాత వెంటనే మూత పెట్టామనుకోండి, చక్కగా మీకు కనిపిస్తుంది. చూడండి మనకి ఎంత బాగా పేలాలు వచ్చినాయో. మీరు ఇంకొకటి కూడా గమనించగలరు, చాలామంది మీరు చేస్తే వస్తాయండి, మేము చేస్తే రావట్లేదు అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనము మన శారదాస్ ఛానల్లోనే జొన్న పేలాలు తయారు చేసి పెట్టానండి. అందరూ అడుగుతున్నారు. అదేం లేదండి, మీరు చేసినా కానీ చక్కగా వస్తాయి. అంటే చేసే విధానము ఇలాగనే ఉండాలండి. మందపాటి మూకుడు తీసుకొని హీట్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి పేలాలు అనేవి చక్కగా వస్తాయి. ఇక్కడ మీరు గమనించగలరు. మీకోసమే మూత కూడా తీసి ఉంచాను. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా పువ్వుల్లాగా వస్తున్నాయో. మూకుల్లో ఒకేసారి మరీ ఎక్కువ వేసుకోకూడదండి. కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా పేలాలు అయిన తర్వాత వెంటనే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేనైతే 4వసారి కూడా వేసాను. చూడండి చక్కగా ఇలా అనుకున్న తర్వాత మూత పెట్టుకుంటే బయటపడిపోకుండా ఉంటాయి. మామూలుగా స్నాక్స్ లాగా కూడా వీటిల్ని తయారు చేసుకోవచ్చండి. బెల్లం పాకం పట్టుకొని ఈ పేలాలను వేసి లడ్డూల్లాగా తయారు చేసుకోవచ్చు. అవి కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా వచ్చినాయో పేలాలు అనేవి.
ఇవి చక్కగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 యాలకులు మనము పేలాలు తయారు చేసుకున్నటివి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా వేసుకుంటే తినేటప్పుడు గొంతుకి అంటుకోకుండా ఉంటుందండి. ఈ పిండి తినేటప్పుడు కూడా జాగ్రత్తగా తినాలి. గొంతులో తడి ఆరిపోయి దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన ఒకదాని తర్వాత ఇంకొకటి మిక్సీకి వేసి ఆ పేలాలన్నీ పిండిగా తయారు చేసి ఒక గిన్నెలోకి వేశాను. మనము 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి, 3/4 కప్పు తురిమిన బెల్లం కానీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు బెల్లం తీసుకొని మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇది నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తున్నాను కాబట్టి పొడిగా ఉండేదే సమర్పిస్తున్నానండి. వీటిని లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇంకొక వీడియోలో లడ్డూలు ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత తురిమినటువంటి 3/4 కప్పు బెల్లం వేసి, బెల్లంలో కూడా కొంచెం పిండి వేస్తే చక్కగా వస్తుందండి. మిక్సీ అనేది ఆపుకుంటూ వేసుకుంటే మనకి మెత్తగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది కూడా ఆ పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంత సింపుల్గా తొలి ఏకాదశి పండుగ రోజు ఇలా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం తప్పకుండా చేసి పెట్టాలండి. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తయారు చేసినటువంటి నైవేద్యాన్ని నేను స్వామివారికి ఎలా సమర్పించాను, ఎలా పూజ చేశాను, తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ అమ్మ దీవెన ఛానల్లో ఉదయము ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. చూడండి. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ.